74 లక్షల ఓట్లు తీసేస్తే స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల తేడాతో. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే ఎంత ఇంపార్టెంటో ఈ విషయము అని చెప్పి మీ అందరికీ కూడా మీ నియోజకవర్గాలలో ఎంతగా దీని గురించి పట్టించుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి మీ అన్నీ కూడా చెప్తా ఉన్నాం. ఆశ్చర్యం ఎందుకో తెలుసా, జాగ్రత్తలు ఎందుకో తెలుసా, కారణం ఏమిటి అంటే మనమేమో ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయినాం, అక్కడేమో ఓట్లు తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయినారు. రెండు డేంజరే. కుప్పంలో టీడీపీ బోగస్ ఓట్లు ఎన్నో తెలుసా, 20,000 పైచిలుకు. ఒకే పేరు 5 సార్లు 10 సార్లు కనిపిస్తుంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా లేక భర్త పేరు చూసినా సేమ్ ఉంటాయి. ఇది కుప్పంలో మనకు కనిపిస్తా ఉన్న, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న హిస్టరీ అండ్ మిస్టరీ రెండు కూడా ఇక్కడే కనిపిస్తాయి. కాబట్టి వీటికి సంబంధించి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతి ఊర్లో నుంచి మన ఓటర్లు అనుకునే వాళ్ళను కేవలం ఒక 50 మందిని తీసేస్తే చాలు, నియోజకవర్గం మొత్తం మీద 5,000 ఓట్లు మన ఓట్లు డ్రాప్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పడానికి మీ అందరికీ కూడా ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కొంచెం బోరింగ్ టాపిక్ మాదిరి అనిపించినా కూడా ఒక 20 నిమిషాలు కన్నబాబన్న మీ అందరికీ కూడా కొంచెం ఓరియంటేషన్ ఇస్తాడు. కొన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సూచనల మీద ఎక్కువ మనం కూడా ధ్యాస పెట్టాలి అన్న విషయాలు నేనే చెప్దాం అనుకున్నా. మరి ఇంకా ట్యూషన్ చెప్పినట్టు అవుతుందేమో, ప్రొఫెసర్ మాదిరి చెప్పినట్టు అవుతుందేమో, నేను చెప్పడం బాగుండదు అన్న కన్నబాబున నువ్వు కానీ చేసి అని చెప్పి చనుబాబు చెప్తాను. లేకపోతే ఎస్ఐఆర్ మీద ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలా, ఎలా తీసుకోవాలా అనేది నేను చెప్పడం బాగుండదేమో అని చెప్పి కన్నబాబును రమ్మని చెప్తా ఉన్నా. కన్నబాబును సుదీర్ఘంగా కూడా చెప్తాడు. కొంచెం బోరింగ్ అనిపించవచ్చు అందరికీ కూడా, కానీ మన మంచి కోసమే తాను ఇవన్నీ సూచనలు సలహాలు కూడా తాను ఇస్తా ఉన్నాడు. అవన్నీ కూడా కొంచెం 20 నిమిషాల కన్నా ఎక్కువసేపు పట్టదు. ఈ 20 నిమిషాల సేపు కొంచెం మనం ధ్యాస పెట్టి ఆయన చెప్పేటి కూడా మనం విన్నామంటే ఆ చేంజెస్ మనం తీసుకురాగలిగితే మన కాన్స్టిట్యున్సీస్లో ఆ జాగ్రత్తను మనం పాటించగలిగితే, ఆ సూచనలు మనం తీసుకోగలిగితే అవి కాన్స్టిట్యున్సీలో మనకు ఎంతో ఉపయోగపడతాయి. మన ఓట్లు ఎవరు తీసేయకుండా మన వాళ్ళ ఓట్లను మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. అది చాలా అవసరము అని చెప్పి అందరం కూడా భావించే ఈ మేరకు ఎక్సర్సైజ్ చేసి మీ దృష్టికి ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక 20 నిమిషాలు కొంచెం బోరింగ్ అనిపించినా కూడా ఏ ఒక్కరూ కూడా తూగకుండా, ఏ ఒక్కరూ కూడా నిద్రపోకుండా ఆ 20 నిమిషాలు కాస్త కన్నబాబన్న చెప్పేది కొంచెం వినాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏం మిత్రులు తీసుకోండి.